రాయలసీమ ఓ పక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్కి కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులు అందించినటువంటి రాయలసీమ. అటువంటి రాయలసీమకి ఎంతో మంది ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ఎవరి హయాంలో ఏం మేలు జరిగింది, అందులో భాగంగా ప్రధానంగా చర్చించుకోవాల్సింది 2019 నుంచి 24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 52 సీట్లకి 49 సీట్లు గెలుపొంది రాయలసీమకి ఏం చేశారంటే ఇప్పటికీ ఎవరికి అర్థం కాని $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయింది. మరి మొత్తానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రాయలసీమ అభివృద్ధి ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు అభివృద్ధి జరిగిందా లేదా, మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ USA NRI అధికార ప్రతినిధి అయినటువంటి చెంచు వేణుగోపాల్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు రాయలసీమ మీది కూడా రాయలసీమే, రాజకీయాలకు పుట్టినలుగా చెప్పుకుంటారు రాయలసీమని. అటువంటి రాయలసీమ నుంచే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. పోలిక లేదనుకోండి బహుశా చెప్పుకోవడానికి. అయితే చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి పులివెందులతో మొదలు పెట్టుకుని మొత్తం రాయలసీమకి ఏమి చేశారు అంటే మీరేమంటారు? మంచి క్వశ్చన్ అడిగారు బ్రదర్. రాయలసీమ ప్రాంతం నుంచి ఖచ్చితంగా రాజకీయ కుటుంబాలు చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే ఇటు చంద్రబాబు నాయుడు గారు నారా కుటుంబం అవ్వచ్చు, వైఎస్ఆర్ గారి కుటుంబం అవ్వచ్చు. వైఎస్ఆర్ కుటుంబంని రాయలసీమ ప్రాంత ప్రజలు విశ్వసించి ఈ రోజు వాళ్ళ నాన్నగారికి 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారికి. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు 49 సీట్లతోటి గుంపుగుత్తుగా ఆయనకి ఈ రోజు రాయలసీమ ప్రాంత ప్రజలు ఓట్లు వేశారు. సరే, 49 కాన్స్టిట్యున్సీలో గెలిచిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏమని చేసినాడా అంటే చేసింది గుండు సూనా. రాయలసీమ ప్రాంతాన్ని సర్వనాశనం చేసినాడు. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని నిలిపేసేసి రాయలసీమ ప్రాంతంలో ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా రాయలసీమ ప్రాంతంలో ప్రజల్ని ఈరోజు రోడ్డును పడేసిన చరిత్ర వైఎస్ఆర్సీపీది, జగన్మోహన్ రెడ్డిది. ఎందుకు చెప్తున్నానంటే దానికి ఉదాహరణలు కూడా చెప్తాను నేను. రాయలసీమ ప్రాంతంలో ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం ఏం చెప్పాడు ఆ రోజు? స్టీల్ ప్లాంట్ కడతా, కడప స్టీల్ ప్లాంట్ కడతా, అన్నమయ్య ప్రాజెక్టు పోతే అన్నమయ్య ప్రాజెక్ట్ పునరావృత కేంద్రం ఏర్పాటు చేసి ప్రాజెక్ట్ నిర్మిస్తా అని చెప్పి ఇదే పెద్ద మనిషి 2 సార్లు చెప్పినాడు. అలాగే రాయలసీమ ప్రాంతంలో ఏదైతే కియా ప్రాజెక్ట్ ఉందో దాన్ని ఇంకా డెవలప్ చేసి దాని సబ్సిడరీ కంపెనీస్ లేకపోతే దానికి కావాల్సిన ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పి ఎన్నికల హామీలు ఇచ్చినాడు. ఆ తర్వాత శ్రీ సిటీలో ఉన్న కంపెనీస్ అన్నిటికి కూడా ఈరోజు బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మళ్ళీ నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళని ప్రయత్నం చేస్తా అని చెప్పాడు. మరి ఏం చేస్తాడు ఈ మనిషి? ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ని అటకెక్కిచ్చేసినాడు, ఇవ్వడం పక్కన పెట్టేసి ఆ ప్రాంత ప్రజల్ని గాలికి వదిలేసేసినాడు. అన్నమయ్య ప్రాజెక్ట్ పునరావాసం లేక ఈ రోజు కూడా ప్రజలందరూ కూడా కష్టపడే పరిస్థితి. ఆ ప్రాజెక్ట్ వాటర్ లేక ఈ రోజు కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రోజు పంటలు పండించుకుని పంటలు పండించుకోలేని పరిస్థితుల్లో ఆ ప్రాంత ప్రజలు కరువులో కట్టుముట్టాడుతున్న పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కల్పించినాడు. అలాగే శ్రీ సిటీ ప్రాంతంలో కొన్ని వందల కంపెనీలు ఉంటే ఆ కంపెనీస్ అన్నిటిని కూడా, ఎగ్జాంపుల్ జాకీ లాంటి కంపెనీ, ఇలాంటి కంపెనీస్ ను కూడా ఎల్లగొట్టిన పరిస్థితి చూసాం. అలాగే అంతెందుకు అమర్రాజా ఫ్యాక్టరీ దేశంలో ప్రపంచవ్యాప్తంలో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని అమర్రాజా కంపెనీ ఒక రాష్ట్ర ఎంపీగా గల జయదేవ్ గారు ఉంటే అలాంటి నాయకుడిని కూడా ఈరోజు అవమానపరిచే విధంగా మాట్లాడి ఆ కంపెనీని కూడా ఈరోజు బయటికి పంపించేసి 10,000 కోట్ల ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణ ప్రాంతంలో పెట్టడానికి పునాది చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈరోజు కియా సబ్సిడరీ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ సబ్సిడరీ కంపెనీస్ అందరి దగ్గర డబ్బులు రాబట్టడానికి ఈగో మాధవ్ అనే ఎంపీ అవ్వచ్చు, లేకపోతే అనంతపురం ప్రాంతంలో ఉన్న చాలా మంది వైసీపీ నాయకులందరూ కూడా వాళ్ళ ఎంబడిబడి వాళ్ళ రక్తం దాగిన పరిస్థితులు గతంలో చూసాం. సో ఇలాంటి పార్టీ వాళ్ళు ఏం చేశారనేది మనకు అర్థమైపోయింది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ చేసింది ఏంటంటే అరాచకం. వైసీపీ చేసింది ఏంటంటే రాయలసీమ ప్రాంతాన్ని భ్రష్టు పట్టించడం, రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని నిలిపేయడం, రాయలసీమ ప్రాంతంలో వాటర్ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, పెట్టుబడిదారుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి ఎవరైనా కూడా అందరినీ సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఓకే, అయితే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీలాంటి NRIలు ఎంతో మంది పుట్టిన ఊరికి ఏదో చేద్దాం అని చెప్పేసి ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళ ఉపాధి నిమిత్తం ఏదో ఒకటి సాయం చేస్తున్నాం, మనందరం కూడా జనరల్గా చూస్తుంటాం. అటువంటి రాయలసీమలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాయలసీమని డెవలప్ చేయాల్సింది పోయి మీరు చెప్పిన విధంగా అంతగా రాయలసీమ మీద కక్ష గడ్డానికి గల కారణం అంటే మీరేమంటారు? రాయలసీమ మీద ఆయనకి ప్రేమ ఎప్పుడు లేదు, కక్ష ఉంది ఎప్పుడు కూడా. ఇప్పుడు బయట చెప్తున్నాం కదా, ఎలివేషన్ వేరు, మసిబూసి మారేడుకి ఆయన పోయడం అని చెప్పి అంటారు. సో అట్లాగా జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు ఎప్పుడు బయట మాట్లాడాలి, గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి రియల్ వర్షన్ వేరుంటది. జగన్మోహన్ రెడ్డి దగ్గర తిరిగే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా క్లోజ్ ఉన్న వాళ్ళని అడిగితే చెప్తాడు ఆయన మనస్తత్వం ఏంది, ఆయన బిహేవియర్ ఏంది, ఆయన మైండ్ సెట్ ఏంది అనేది. బయటికి మాత్రం ఏంద్రా అంటే నేను చాలా అమాయకుడిని, అసలు నేను నోట్లో వెళ్ళి పెట్టినా కూడా కొరకను, చిన్నపిల్లలుగా నేను ఏమంటారు సిప్పర్ వేసుకుని తిరుగుతాననే మైండ్ సెట్ ఉంటుంది. కానీ ఎముక మటన్ ముక్క ఇచ్చిన వాళ్ళు కొరికేశారు, అంత క్రూరుడు. ఆయన చేతికి నాకెముక లేదని చెప్పుకుంటాడు ఆయన. అదేంటి ఇంకదే చెప్తున్నా కదా, చేసేది ఒకటి అట్లుంటది. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ
ప్రేమ లేదు రాయలసీమ ప్రాంత ప్రజల మీద. అది ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయం, అది కూడా కుల రాజకీయం చేయాలని చెప్పి చూస్తున్నాడు. రాయలసీమ ప్రాంతంలో ఎట్లయినా కూడా రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, రెడ్డి కమ్యూనిటీ నుంచి లీడర్లు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరినీ గుప్పు ఆ కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళందరి మీద ఆధిపత్యం చలాయించుకుంటా రాయలసీమ ప్రాంతంలో వేరే నాయకులను కూడా ఎదగనీకన్నా ఈరోజు వైఎస్ఆర్ కుటుంబాన్ని ఈరోజు దేవుడు వైఎస్ఆర్ అంటేనే ఈ రోజు పెద్ద ఇదని చెప్పి ప్రూవ్ చేయించుకోవాలనే ఉద్దేశంతో అలా ఆయన ముందు పెట్టిన రాజకీయ లబ్ధి పొందినాడు తప్ప ఎక్కడ కూడా ప్రజల మీద ప్రేమ లేదు. ఎప్పుడు కుట్ర రాజకీయాలే చేస్తున్నారు. అవన్నీ బయటికి కనపడవు ప్రజలకు. పాపం అమాయకులు కాబట్టి మా ప్రాంత ప్రజలందరూ కూడా సరే ఒకసారి సానుభూతితోటి ఆయన మీద ఏదో ఓదార్పు యాత్ర చేసినాడో లేకపోతే నాయన చనిపోయినాడు పాపం కష్టాలు ఉన్నాడనో ఓట్లు వేసారు, గెలిపించినారు. గెలిపించిన తర్వాత చూసినారు విశ్వరూపం. ఇప్పుడు ఎవరు నమ్మలేరు కాబట్టి అదే ప్రాంతంలో ఈరోజు ఆయనకి ఎన్ని సీట్లు వచ్చాయో చూసాం. 49 సీట్ల నుంచి డైరెక్ట్గా 6 సీట్లకు పడిపోయినాడు రాయలసీమ ప్రాంతంలో. సో అది ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఇంకెప్పుడు మళ్ళీ ఈయన గురించి నమ్మే పరిస్థితి అయితే లేదు. ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే అదే రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్నుకోబడిన నారా కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు అని చెప్పి ప్రజలు ఒకసారి చూసుకుంటే నీకు క్లియర్ డిఫరెన్స్ కనబడుతుంది. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో రాయలసీమ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుంది, వైఎస్ఆర్సీపీ హయాంలో 5 years టర్మ్లో రాయలసీమ ప్రాంతం ఎంత భ్రష్టు పట్టింది అనేది చాలా క్లియర్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, మరి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో మొన్న జెడ్పీటీసీ బై ఎలక్షన్లో మనందరం కూడా చూసాం. ప్రజలు తిరగబడ్డారు, చైతన్యం వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 6 సీట్లకు పరిమితమయ్యారు రాయలసీమకు సంబంధించి. మరి ప్రజలు ఓడిచ్చారు. ఇప్పటికన్నా ప్రజలు చెప్పినటువంటి బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారి మనసు మార్చుకునే అవకాశం ఉంటుందంటారా? మరి అది మన భ్రమ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి కానీ ప్రజలు బుద్ధి చెప్పినారని చెప్పి దాన్ని రెట్రోస్పెక్ట్ చేసుకోవడం అనేది ఆయనకు ఉండదు. ఎందుకంటే ఇట్స్ మోనోపలి, ఈజ్ అ మోనోపలి. ఎట్లుంటాడంటే సింగిల్ మ్యాన్ షో. నేను అనుకున్నదే జరగాల, నేను పట్టుకున్న కుందెలకు 2 కాలనే టైప్ ఆయన. సో ఆయన ఇప్పుడు మారినాడు అనుకోవడం మన భ్రమ. ఆయన ఎప్పుడు మారినట్టు యాక్ట్ చేశాడు అంతే. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు రోజు నెలకు 2 నెలలకు ఒకసారి వచ్చి తాడేపల్లిలో ప్రెస్ మీట్లు పెడుతున్నాడు కదా. ఆ ప్రెస్ మీట్లు ఏంటంటే నన్ను రాష్ట్రంలోకి రాష్ట్రంలోకి వస్తే కూటమి ప్రభుత్వం నా మీద దాడి చేస్తుంది, అసెంబ్లీకి వస్తే దాడి చేస్తుంది, లేకపోతే నేను బయట తిరుగుతా అంటే నా మీద అనవసరంగా కుట్ర రాజకీయాలు చేశాను, నీ బయట తిరగనీయట్లేదు, ఇట్లాంటి ఊరికి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు కదా. మరి నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగానే నువ్వు ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేయాలనుకుంటే మరి ఎంత అసెంబ్లీకి రాయా? ఎందుకు రావట్లే? అసెంబ్లీకి రాకనే ఏమంత భయం? అసెంబ్లీకి వస్తే నేను కొడతాను ఎవరన్నా? అసెంబ్లీ నాకు నచ్చినంత టైం ఇవ్వట్లేదని చెప్తున్నాడు కదా. అసెంబ్లీకి వస్తే కదా నువ్వు టైం ఇస్తారులేదు తెలిసేది. నువ్వు ఒక టాపిక్ రైజ్ చేయి, టాపిక్ గురించి మాట్లాడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం వెంకట్ గారు, మాట్లాడుతున్నప్పుడు టాపిక్ నువ్వు మీరు క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చెప్తున్నాను. ఈ టాపిక్ ఎక్స్టెండ్ అవుతుంది కదా. అట్లే అసెంబ్లీకి వచ్చి ఓ చర్చ మొదలు పెట్టు. ఆ చర్చకి ప్రతి చర్చలో లేకపోతే దాని కౌంటర్ అధికార పార్టీలో ఉన్న మంత్రులు చీఫ్ మినిస్టర్ గారు ఇస్తారు. ఇచ్చిన తర్వాత దానికి మళ్ళీ సమాధానం చర్చ ఎందుకు కంటిన్యూ అవ్వదు? సక్రమంగా చర్చ జరిగితే ఏదైనా డిబేట్ నడిస్తే చర్చ జరుగుతుంది. బట్ నీ మీద వచ్చినా అనుకో అసెంబ్లీకి ఎట్టుంటుంది? ఇప్పుడు శాసన మండలికి వెళ్ళారయ్యా, శాసన మండలిలో వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి ఆ మండలిలో ఎంత అరాచకం చేస్తారో మనం చూస్తున్నాం. మండలి జరగనీకనా వీళ్ళు నిలపాలనే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఊరికే లేనిపోయిన రాద్ధాంతం చేసి దాన్ని వాయిదా వేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చినారు. అర్థం చేసుకో. ఇలాంటి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి అసెంబ్లీలో పెడితే ఏం చేస్తారు? అదే పంచాయతీ ఉంటుంది. వీళ్ళు ప్రజల కోసం ఏం మాట్లాడరు. ఎంతసేపు ఏంద్రా అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నాము అనుకోని భ్రమలో, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష హోదా పోలేదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో ప్రతిపక్ష హోదాలో ఉన్నామని ఆలోచనలో అధికార పార్టీ మీద దాడి చేయాలని ప్రయత్నం చేశారు. ఆ దాడి చేసే భాగంలోనే ఏదో ఒకటి జరుగుతుంది, మళ్ళీ బయటికి పోతారు, అటెండెన్స్ వస్తుంది వాళ్ళకి. ఈరోజు డిస్క్వాలిఫై అవ్వకన్నా ఎమ్మెల్యే జీతం వస్తా ఉంటుంది. అది కావాలి వాళ్ళకి అంతే. అంతే తప్ప వాళ్ళు ఏమి ప్రజల కోసము వైఎస్ఆర్సీపీ పని చేయదు. అది ఆలోచించుకోవడం కూడా మనం వేస్ట్. మరి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ మంచి పనులు లేదా ఏ అభివృద్ధి కార్యక్రమాలు రాయలసీమ చేసిందంటే మీరేమంటారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతం కోసం ఎంత కష్టపడుతున్నాడో, ఈరోజు ఎంత కోట దీక్షతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాయలసీమ డిక్లరేషన్ పేరుతో యువగలం పాదయాత్ర సమయంలో లోకేష్ గారు హామీ ఇచ్చినారు. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒకసారి. ఇప్పుడు ఒకసారి మనం చూసుకుంటే గతంలో వైసీపీ హయాంలో అవ్వచ్చు, లేకపోతే రాజశేఖర్ గారి సీఎం ఉన్న టైంలో కూడా చూసుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కడప సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో కూడా స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పి 3 సార్లు, 1 సారి 2 సార్లు కాదు 3 సార్లు వాళ్ళు వచ్చి భూమి పూజ చేసి ఇనాగ్రేషన్ చేస్తున్నామని చెప్పి చేసి ఒక్క ఇటుక కూడా అయిన చరిత్ర వైఎస్ఆర్ కుటుంబాన్ని. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తూనే దాని మీద మళ్ళీ ఇనాగ్రేషన్ సెరమనీ చేసి నెక్స్ట్ 1-2 monthsలో దాని మీద వర్క్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నది కూటమి ప్రభుత్వం. అలాగే ఈరోజు హంద్రిని వాటర్ అవ్వచ్చు, అటు ఎక్కడో కర్నూలు నుంచి కుప్పం
800 కిలోమీటర్ల వాటర్ తీసుకొచ్చి ఈరోజు హంద్రీనివా వాటర్ ద్వారా కుప్పం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు కియా ప్రాంతంలో ఈరోజు ఎన్నో కంపెనీస్ గతంలో వీళ్ళు వెళ్ళగొడితే ఆ కంపెనీలను కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అనంతపురం ఈరోజు మళ్ళీ ఇంకొక ఇండస్ట్రియల్ క్యాడర్గా చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఎందుకంటే అనంతపురం ప్రాంతం అనేది డ్రై ఏరియా, డాటెడ్ ఏరియా, ఎక్కడ ఉద్యోగాలు లేక, వాటర్ లేక చాలా మంది కష్టపడుతున్న పరిస్థితి గతంలో చూసాం. ఈ రోజు కియా తర్వాత అనంతపూర్ స్ట్రక్చరే మారిపోయింది. అలాగే ఈరోజు కడప కూడా మారిపోతుంది. అలాగే ఈరోజు కొప్పర్తిలో ఇండస్ట్రియల్ క్యాడర్ గా చేసి అక్కడ ఎన్నో కంపెనీస్ మనం తీయాలని ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు శ్రీ సిటీలో కూడా ఎన్నో ఇండస్ట్రియల్స్ కంపెనీస్ అనేది తీసుకొచ్చాం. చాలా చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అని కూడా తీసుకొచ్చి శ్రీ సిటీ ప్రాంతంలో కూడా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. ఇలాగా చూసుకుంటూ పోతే ప్రతి డిస్ట్రిక్ట్ ని కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప 4 జిల్లాలకు కూడా సమన్యాయం చేసుకుంటూ ఈరోజు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కఠోర దీక్షతో ఈరోజు ఇటు నారా లోకేష్ గారు అవచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవచ్చు, ఇద్దరు కూడా పని చేస్తున్నారు. అది డిఫరెన్స్. నమ్మించి మోసం చేసింది వైఎస్ఆర్సీపీ, నమ్మిన ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం నాయకుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. సో డిఫరెన్స్ అనేది చాలా క్లియర్, దాంట్లో డౌటే లేదు. మొత్తాన్ని కూటమి ప్రభుత్వం రాయలసీమలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.